ఈ వీడియో తనూజ పీఆర్ వరకు వెళ్తది. తనూజ కుటుంబం వరకెళ్తది. వాళ్ళు చూస్తారు. జనం ఏమనుకుంటున్నారు? నిజంగా ఓట్లు పడుతున్నాయా? అబద్ధంగా పడుతున్నాయా? అని వాళ్ళకి తెలియాలి. సో, లైక్ చేయొద్దు. సబ్స్క్రైబ్ ఏం చేయొద్దు ఛానల్‌కి. నేను అది కూడా అడగట్లే. కానీ కామెంట్ చేయండి. తనూజ పీఆర్‌కి తెలియాలి. ఎంతమంది సపోర్ట్ ఉన్నారు, ఆమెకి ఎగనెస్ట్‌గా ఉన్నారని. ఐ సపోర్ట్ తనూజ. ఐ డోంట్ సపోర్ట్ తనూజ అని 1000 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం. దయచేసి కామెంట్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఎందుకంటే తనూజ వాళ్ళకి గాని, వాళ్ళ కుటుంబానికి గాని, వాళ్ళ పీఆర్‌కి గాని వీళ్ళందరికీ తెలియాలి. నిజంగానే తనూజకి సపోర్ట్ ఉన్నాయి ఓట్లు పడుతున్నాయా? లేక దొంగ ఓట్లేమన్నా పడుతున్నాయా? తేలిపోవాలి ఈ దెబ్బతో. సో, మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. వాటర్ టాస్ చూసే ఉంటారు మీరు ప్రోమోలో. అది ఈ రోజు నైట్ ఎపిసోడ్‌లో వస్తది. బట్ నిన్న నైట్ లైవ్‌లో జరిగింది. ఆ లైవ్ మొత్తం కూడా నేను చూసాను. దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందులో తనూజ బిహేవియర్‌కి తనూజకి ఏమన్నా బ్రెయిన్ ఉందా అని చాలామంది క్వశ్చన్ చేసే సిచ్యువేషన్ నడిచింది. ఎందుకంటే నేను ఆడతాను అనేసి ఫస్ట్ ఈ వాటర్ టాస్క్ స్టార్ట్ అవ్వడానికి ముందు నేను ఆడతాను అనేసి గౌరవ్ ఇమాన్యుయల్ ప్లాన్ ఏంటంటే ఎవరు ఆడదాం ప్రతి టీం నుంచి ఇద్దరు ఆడాలి కాబట్టి ఆల్రెడీ అంటే ఇమాన్యుయల్ రాము ఆల్రెడీ డంబుల్స్ టాస్క్లో టవర్ కట్టాలి కదా సీసా దాంట్లో ఆడారు. తనూజ రెండో టాస్క్ డార్క్ రూమ్లోకి వెళ్ళి డెవిల్స్ రూమ్లోకి వెళ్ళి ఆడింది. వీళ్ళలో ఒక్క టాస్క్ కూడా ఆడింది గౌరవ్. నేను ఆడతానని చెప్పి ముందే చెప్పాడు. మూడో టాస్క్ ఏది వచ్చినా నేను ఆడతానని చెప్పాడు గౌరవ్. ఫిక్స్ కూడా అయిపోయాడు. సో ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి కదా. వాళ్ళిద్దరు ఒకటి ఆడింది, ఈ అమ్మాయి ఒకటి ఆడింది. సో గౌరవ్కి ఒకటి ఇవ్వాలి. నేను ఆడతాడు, ఇమాన్యుయల్ నువ్వు కూడా ఆడు, ఫిజికల్ టాస్క్ కాబట్టి మళ్ళంటలు ఆడితేనే బాగుంటుందని గౌరవ్ చెప్తూ వస్తున్నాడు. నిజానికి గౌరవ్ ఆడితేనే సూటబుల్, అది కూడా ప్రూవ్ అయిన తర్వాత. సో తమ్ముజ్ ఏమో లేదు మన ఇద్దరమే ఆడదామని ఇమాన్యుయల్తో చెప్పుకొచ్చింది. సో ఇమాన్యుయల్ ఏమో నువ్వు ఆడలేవు అని చెప్పలేడు, ఉండలేడు. సో ఇది ఎక్కడ గొడవరా బాబు, ఇది చుక్కలు కనబడతాయి, చాలా కష్టమైనటువంటి పని ఇది, నువ్వు ఆలోచించుకోవాలి ఇది అని నడుము విరిగిపోద్ది అనే విషయం టాస్క్ చూసేవాళ్ళు ఎవరికైనా అర్థమైపోతుంది. ఆడక ముందే అర్థమైపోద్ది. థీమ్ ఏంటి, ఇది ఎట్లా ఆడాలని చెప్పినప్పుడే కష్టమైన టాస్క్ అని అర్థమైపోయింది. ఇమాన్యుయల్కి కూడా అర్థమైంది, ప్రతి ఒక్కరికి అర్థమైంది. కానీ తనూజాకి బుర్ర ఉందా, అర్థం కాలేదా, ఓవర్ కాన్ఫిడెన్సా? కానీ నేను ఆడేస్తా అంటూ ఆ అమ్మాయి అంత కాన్ఫిడెంట్గా బిహేవ్ చేయడం అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపించింది. సో అంటే ఎందుకు దీన్ని కండెమ్ చేయలేకపోయాడు తనూజ అనేది ఇమాన్యుయల్ ఎందుకు చెప్పడు, మొహమాటం ఎందుకు పడతాడు తనూజతో? లేదు మన కాంబినేషన్ బాగుంటుంది, మిగతా టీమ్స్లో ఫీమేల్ మేల్ వెళ్తున్నారు అంటది. ఫీమేల్ మేల్ అక్కడ ఎందుకు వెళ్తున్నారంటే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినారు. దివ్య టీంలో ఉన్నదే ఇద్దరు, భరణి టీంలో కూడా ఆప్షన్ లేక ఆడారు వాళ్ళు. సో ఫస్ట్ 10 రౌండ్లకే ఈ గేమ్ ఆడుంటే తనూజ డెఫినెట్లీ కూలబడిపోయాడు. ఎవరో మనం అంటే చాలాసార్లు చెప్పింది తనే, ఫిజికల్గానే వీక్ ఉంటాను. మనం తనూజని కామెంట్ చేయడం కాదు. హ్యాట్ టాస్క్లో 5 సార్లు అటు ఇటు పరిగెట్టేసరికి తనూజకి చాలా ఇబ్బంది అయిపోయింది. కళ్ళు తిరిగి పడిపోయినంత పరిస్థితి అయిపోయింది తనూజకి. కొంతమంది ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది మెంటల్గా ఉంటారు. అది తప్పేం కాదు అందులో. కానీ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు జాగ్రత్తగా ఆడుకోవాలి, తెలివిగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి స్పాంటేనియస్గా ఆడుకోవాలి తప్ప, ఉన్న పరిస్థితికి తగ్గట్టు ఆడుకోవాలి తప్ప నేనే తోపు అన్నిట్లో అనేటువంటి ఫీలింగ్ అది గౌరవం కూడా ఉంది కొన్నిసార్లు. గౌరవం అయినా సరే అప్పుడు మనం కండెమ్ చేయాల్సిందే. సో ఆ రోజు హ్యాట్ టాస్క్లో అయితే ఓవర్ స్ట్రెస్ వల్ల పడిపోయింది అనుకోండి. సో ఆ టాస్క్ గబుక్కుని వెళ్ళి హ్యాట్ తీసుకునే పరిస్థితిలో ఊపిరి ఆడక అనావస్థలు పడిపోతే ఈ టాస్క్లో ఆడేస్తానంటుంది ఆ టీచర్. అక్కడ ఆ టాస్క్ యొక్క నేచర్ ఏంటి, అది ఎట్లా ఉందని చూడాలి. ఇంకొకటి గౌరవ్ అడిగింది ఫెయిర్ డీలే కదా అనేది కూడా ఆలోచించాలి. అతను సెల్ఫిష్గా అడగలేదు కదా. ఫస్ట్ ఆడేశాడు, సెకండ్ ఆడేశాడు, పోనీ థర్డ్ కూడా అడిగేశాడు అంటే పోనీ అనుకోవచ్చు. ఫస్ట్ టాస్క్ రాము ఇమాన్యుయల్ ఆడారు, రెండోది తనూజ ఆడింది, మూడోది ఆడడం తప్పే ఉంది, ఫెయిర్ చాయిసే కదా అది. సో నేను నామినేషన్స్లో లేవు నువ్వు మేము ఉన్నావు అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. నామినేషన్స్లో ఉన్నవాళ్లే ఇంట్లో పెర్ఫామ్ చేయాలి అంటే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ప్రతి వీక్ కూర్చుని ఆ తర్వాత వీక్ మళ్ళీ నామినేషన్లోకి వచ్చేయాలి. ఈసారి నామినేషన్లో ఉండి సేవ్ అయిన వాళ్ళందరూ సైలెంట్గా ఉండాలి. తర్వాత వీక్ మళ్ళీ ఆ తర్వాత వీక్ వీళ్ళందరూ పెర్ఫామ్ చేయాలి, మిగతా వాళ్ళు సైలెంట్గా ఉండాలి. ఇది కరెక్ట్ ఆలోచన కాదు అసలు. ఇంట్లో ఎవరెవరు పర్ఫెక్ట్గా ఉన్నా సరే ఎవరి స్టైల్లో వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు అందులో జరిగేటువంటి మిస్టేక్స్ని బయట పెట్టుకుని నామినేట్ చేస్తారు. తీసుకున్నటువంటి మిస్టేక్ పాయింట్స్ కరెక్టా కాదా అనేది ఆడియన్స్ వేయించుకుని ఓట్లు వేసి వాళ్ళని బయటకు ఉంచడం చేస్తారు. ఇది దట్స్ హౌ ఇట్ వర్క్స్ బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ అండ్ ఎలిమినేషన్ అనేది. సో నామినేషన్స్ అనేది గేమ్స్ ఆడడానికి మేబీ కాస్త క్రైటీరియా ఏమో కానీ మెయిన్ క్రైటీరియా అయితే అదే కాదనేది నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు గేమ్ ఆడుతున్నంతసేపు కూడా తనూజ ఎంకరేజ్ చేయడంలో తప్పులేదు, డెఫినెట్లీ చేయాలి. తన టీం తను కాకపోతే ఎవరు ఎంకరేజ్ చేస్తారు. కానీ డీమన్ పవన్ రీతుని భరణిని ఎంకరేజ్ చేసిన విధానానికి కానీ లేకపోతే తనూజ వీళ్ళని ఎంకరేజ్ చేసిన విధానానికి కానీ అసలు ఏమాత్రం కూడా సంబంధం లేదు. అంటే షీ కెప్ట్ షౌటింగ్ ఎట్ గౌరవ్ అన్నట్టు అనిపించింది. అక్కడ ఉంటే తెలుస్తుంది, అప్పటికీ విన్నింగ్ మోడ్లోనే ఉన్నారు వాళ్ళు. కానీ తన టెన్షన్ని కానీ తన ఎంకరేజ్ చేయాలనేటువంటి వెర్చ్యూని కానీ తను
హార్ష్ టోన్‌లోనో, కంగారు పెట్టేసే టోన్‌లో చేయటం కంటే, "బా చేసావు గౌరవ్, సూపర్ కమాన్" అనడానికి, "నువ్వు గౌరవ్ అట్లాగా చేయాల్సింది, ఇటు తిరుగు, ఓ స్టార్ట్ కమాన్" అనడానికి చాలా డిఫరెన్స్ ఉంటది. తనూజ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్, మేబీ విన్నర్ కూడా అవ్వచ్చు. బట్ వాళ్ళలో కూడా లోపాలున్నాయని ఎత్తి చూపడానికి వీడియో చేయడం జరిగింది. సో మీరు చెప్పండి, ఐ సపోర్ట్ తనూజ, ఐ డోంట్ సపోర్ట్ తనూజ. ఎంతమంది ఉన్నారు సపోర్ట్ చేసేవాళ్ళు? సపోర్ట్ చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ దెబ్బతో తేలిపోవాలి. తనూజ పిఆర్ అండ్ తనూజ ఫ్యామిలీ ఈ కామెంట్స్ చూస్తారు, మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి.